ప్రతి ఒక్క కుటుంబానికి పురుషుల అవసరం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందుకని ఈ ఔషధం ఇతనికి ఇవ్వడమే సరైనది. కానీ సాయి, మీరేమంటున్నారు? మీకు తెలుసు కదా, భూమి లేకుండా మా కుటుంబం సాగదని. డబ్బు సంపాదించకపోతే ఏం జరుగుతుంది? డబ్బు సర్వస్వం కాదు కదా. స్త్రీలు లేకుండా గృహాలు పని చేయవు. సాయి, స్త్రీలు పురుషుల కంటే ముందుగా నిద్రలేస్తారు, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తారు, ఇంటిని చక్కదిద్దుతారు. స్త్రీ పురుషులు ఇంటి బాధ్యతలలో సరి సమానం అయినవారు. ఎవరికంటే ఎవరు తక్కువ కాదు. అందుకే ఈ ఆధారంతో ఔషధం ఇవ్వాల్సిన నిర్ణయం తీసుకోలేం కదా సాయి. చూడండమ్మా, ఒకవేళ ఈ భూమి అనారోగ్యానికి గురైతే అప్పుడు ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? సాయి, అలా ఎన్నడూ జరగదు సాయి. కానీ నాకు నమ్మకం ఉంది, శివ భూమి కలిసి చూసుకుంటారని. కానీ మాణిక్ గారు మరియు శివ పని చేయలేకపోతే మీరు మరియు భూమి బయటికి ఇంక వెళ్ళలేరుగా. పని చేయడానికి సమాజం గురించి కూడా మీరు ఆలోచించాలి. పురుషులు ఇంటిని అలాగే పనిని రెండూ చేయగలుగుతారు. ఒకవేళ స్త్రీ బయటకు వెళ్లి పని చేయడానికి అనుమతి లేకపోతే అప్పుడు పురుషులకు విలువ ఎక్కువ ఉంటుంది కదా. మీరు సమాజం గురించి ఆలోచించి భూమిని పని చేయనివ్వకుండా ఆపేశారు. ఆ పని గురించి మాత్రమే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు నేను కూడా సమాజం గురించి ఆలోచించాల్సి వస్తుంది కదా. సమాజంలో ఎవరికైతే ఎక్కువ విలువ ఉందో వాళ్లనే కాపాడాలి కదా నేను. సాయి, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ నేను చేసిన తప్పుకి భూమికి శిక్ష విధించకండి, తనకి నయం చేయండి సాయి. నాకు కాదమ్మా, అతనికి సర్ది చెప్పండి. అతని కుమారుడు కూడా అంతే అనారోగ్యంగా ఉన్నాడు. అత్తయ్య గారు, మీరిక్కడున్నారా? చాలాసేపటి నుంచి మీకోసం దారిలో ఎదురు చూస్తున్నాను. మీరు అక్కడే కలుస్తానని చెప్పారు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఎంత అద్భుతం సాయి. నాకంతా అర్థం అవుతుంది సాయి. ఎందుకు ఇలా చేశారంటే నాకు వివరించడానికి. స్త్రీ పురుషుల మధ్య భేదం చూపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నాకు నమ్మకం ఉంది, మీరు ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నారు అని. సమాజాన్ని గౌరవించాలి మరియు నియమాల్ని కూడా పాటించాలి. కానీ ఏ నియమమైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందో, స్త్రీ పురుషుల మధ్య భేదాన్ని దేవుడు సృష్టించినప్పుడు మనమెవరం వారి మధ్య విభేదాలు సృష్టించడానికి? మీరు సరిగ్గా చెప్పారు సాయి. భూమి, నువ్వు పని చేయాలనుకుంటున్నావు కదా. కేవలం మీ అనుమతి ఉన్నప్పుడే. కేవలం నా అనుమతే కాదు, నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ నీతో ఉంటుంది. దేవుడు నీకు శివాకి బోలెడన్ని విజయాలు ప్రసాదిస్తాడు. నష్టపోయినటువంటి నా వ్యాపారాన్ని మీరు కాపాడారు సాయి. నేను ఇంకా ఎక్కువ రోజులు వేచి ఉండను. 2 రోజుల తర్వాత నగరంలో ఒక మంచి బొమ్మలాట కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నేను సన్నాహాలు మొదలు పెడతాను. నువ్వు ఇంకా శివ అందులో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈసారి కార్యక్రమం చూడటానికి కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉండాలి. అప్పుడే ప్రజల దగ్గర డబ్బులు వసూలవుతాయి. జనం పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు మీ యొక్క ప్రదర్శనని ఇష్టపడాలి. అంతేకాదు, ఈ కార్యక్రమం చేసినందుకు నీకు మరియు శివకి బాగా డబ్బులు కూడా లభిస్తాయి. మీరు చింతించకండి, నా కొడుకు కోడలు ప్రదర్శనలు బాగా గుర్తుండిపోయేలాగా జరిపిస్తారు. సాయి,
ఆ అత్తయ్య గారికి చాలా సర్ది చెప్పారు, అయినా కూడా తను వినలేదు. నిజం చెప్పనా, నాకు అత్తయ్య గారి పైన చాలా కోపం వస్తుంది. ఇంత మంచి అవకాశం మన చేజారిపోయింది. నిన్న రాత్రి తాతయ్య పుట్టినరోజు నాడు చాలా మంచి ప్రదర్శన చేశావు. అందరూ నీ కథ గురించే మాట్లాడుకుంటున్నారు. ధన్యవాదాలు వదినా. అది అక్కడ జరిగిన సంఘటన నాకేమీ తోచక అదే చెప్పాను. అబద్ధం చెప్పొద్దు భూమి. నాకు బాగా తెలుసు నా వైవాహిక జీవితంలోని సమస్యలను ఎగతాళి చేయడానికే నువ్వు ఈ కథ చెప్పావని. అయ్యో కాదు వదినా, మీ కథ కాదు, అది నాకు కూడా తెలీదు. నేను మూర్ఖురాల్ని కాను, అర్థమైందా? నువ్వు నన్ను ఎగతాళి చేశావు. అయినా మీ మీద కొంచెం బాధగా ఉంది నాకు. ఎందుకంటే అమ్మ మిమ్మల్ని డబ్బు కోసం ఈ పని చేయకూడదని చెప్పినందుకు. సాయి కృపతో అత్తయ్య గారు అంగీకరించారు. మాకు పని చేసేందుకు అనుమతిని కూడా ఇచ్చారు. తెలుసా, మరో 2 రోజుల తర్వాత ప్రదర్శన ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. మొదటిసారి బయట పనిచేస్తున్నాం కదా. ఏమైంది? ఏమీ లేదు, కానీ నువ్వే తెలుసుకోవాలి. తాత్య అన్నయ్య వాళ్ళ ఇంట్లో నాటకం చేసినంత సులభం కాదు బయటికి వెళ్లి చాలా మంది ప్రజల ముందు ప్రదర్శన ఇవ్వడం అనేది. అంత సులభం కాదు. మీ తోలుబొమ్మల ఆట ఇంకా మీ కథ, ఆ 2 కూడా అగ్రస్థానంలో ఉండాలి. అయినా మీకు తగినంత సమయం కూడా లేదు. అందుకే ఏది చేయాలనుకుంటున్నా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి. అలాగే భూమి, నువ్వు ఎల్లప్పుడూ అందరికీ కథలు చెప్తూనే ఉంటావు కదా. ఈ రోజు నాకొక కథ చెప్పు. ఒకసారి నగరానికి వెళితే అక్కడ కూడా ఇలాంటి వేడుకే జరుగుతోంది. కొంతమంది నాటకం ప్రదర్శించారు. అప్పుడేమైందో తెలుసా? కొందరు జనాలకు ఆ కథ నచ్చాక ఆ నటీనటుల మీద పాచిపైన టమాటోలు విసిరేశారు. చూడు, నీకు కూడా ఇలాంటివి జరగొచ్చేమోనని భయం వేస్తోంది. వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. పువ్వుల్ని చూసారా మీరిద్దరూ? హా, దాని సువాసన ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనసుకి ఆనందంగా ఉంటుంది కదా. అవును సాయి. కథలు కూడా పువ్వుల్లాంటివే. కథల్ని మంచిగా చెప్పగలిగితే, అందులోనే సందేశం ప్రజల హృదయాల వరకు వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరికి ఆ కథ బాగా నచ్చుతుంది. అసలు విషయం ఏమిటంటే, కథ ఏదైనా కానివ్వండి, ఆ కథ విన్న తర్వాత ప్రజలకు ఏమనిపించాలంటే, వారు కేటాయించిన సమయం ప్రజలు వ్యర్థం కాదు అని అనుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భూమి, నువ్వు నీ నైపుణ్యంపై నమ్మకం ఉంచు. మీ కథలు ఖచ్చితంగా ప్రపంచానికి చేరతాయి. గ్రామం ఏదైనా నీ కథ విన్న తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు కూడా ఈ కథలో ఒక భాగమే అని. సాయి, నాకు ఇంకా భయంగా ఉంది. అక్కడ చాలా మంది ప్రజలుంటారు. ఒకవేళ నేనేమీ మాట్లాడలేకపోతే? మేము కష్టాల్లో ఉన్నప్పుడల్లా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు ధైర్యం చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం మాకు చాలా అవసరం సాయి. సరే, నాతో పాటు ఉన్నాడు. ఒకవేళ ఆ దారిలో ఆ ధైర్యం దొరకొచ్చేమో. నువ్వు ఆపుతావా? నువ్వు గుర్తుంచుకో, నీ కాళ్ళు చేతుల విరక్కొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడు గనక సామాన్ల మీద చెయ్యి వేశారంటే మా అందరి సేవలు కళ్ళ చూడాల్సి వస్తుంది. సంతాజీ, చివరిసారిగా ఎముకలు ఎప్పుడు విరిగాయి మీకు? చాలా సంవత్సరాల క్రితం విరిగిన పంతాజీ. ఇప్పుడెందుకు? చాలా నొప్పిగా ఉంటుంది కదా. చాలా నొప్పి పడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇక్కడి నుంచి జారుకుందాం. లేకపోతే వీళ్ళందరూ మన ఎముకల్ని విరగొడతారు. సరే,
మేము ఈ రోజు నీ మీద జాలిపడి నిన్ను వదిలేస్తున్నాం. కానీ వచ్చే నెలలోగా నువ్వు అనా పైసాతో సహా చెల్లించలేదనుకో, అప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. నీకు మద్దతిచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. రండ్రా, పదండి. జరగా, తప్పకండి. జరగా, జరగా. హీరా అన్న, మేము నీకు ముందే సహాయం చేయాలనుకున్నాము, కానీ ఆ గూండాలను చూసి మేము భయపడ్డాము. ఒకవేళ ఈరోజు హీరా భయపడి ఉంటే అతని సర్వస్వము కోల్పోయేవాడు. భూమి, ఎప్పుడైనా ధైర్యం అన్నది చాలా ముఖ్యం. జన సమూహాన్ని ఎదురించాల్సి ఉంటుంది. ఎవరైతే ధైర్యంగా ఉండి తమ సత్యం కోసం జనాల గుంపుని ఎదురిస్తారో అప్పుడు యావత్ విశ్వం వాళ్లకు అనుకూలంగా మారుతుంది. సాయి, నాకు తెలుసు ఇప్పుడు నేను ఏ కథ చెప్పాలో. సాయి, మీ లీలలున్నాయే పూల పరిమళం లాంటివి. అది పల్లెటూరైనా సరే లేదా పట్టణమైనా సరే, మీ కథ వల్ల ప్రతి ఒక్క మనిషి ఒక మంచి మనిషిలా మారిపోతాడు. నేను మీ లీలే ఒకటి వినిపిస్తాను. రాముడు మీకు మేలు చెయ్యాలి. కూర్చోండి, కూర్చోండి. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. రండి, రండి, రండి. మీరు కూడా వచ్చి కూర్చోండి. మీరు కూర్చోండి, అందరూ కూర్చోండి. నమస్కారం తుకారాం బాబాయ్. నమస్కారం. తుకారాం బాబాయ్, కిందటిసారిలాగా ఈసారి కూడా నీ కళాకారులు పారిపోరు కదా బొంబాయికి? ఈసారి కూడా మధ్యలో కార్యక్రమాన్ని రద్దు చేయవుగా? ఈసారి నాకు అప్పటికంటే మంచి కళాకారులు దొరికారు. ఈ రోజు కార్యక్రమం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది బాబు. ఉండాలి మరి, మేమందరం డబ్బులిచ్చాము. ఒకవేళ కార్యక్రమం మాకు నచ్చలేదనుకో, కుళ్ళిపోయిన టమాటాలు వెంట తెచ్చుకున్నాం మేము. కూర్చోండి, కూర్చోండి బాబు. చాలా సంవత్సరాల కిందటి విషయం. చాంద్ పాటిల్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతని గుర్రం బిజిలి తప్పిపోవడంతో చాంద్ పాటిల్ హతాశుడయ్యాడు. వెతికి వెతికి అలసిపోయిన తరువాత అతనికి సాయి కనిపించారు. సాయి తన మహిమతో బిజిలిని అక్కడికి రప్పించారు. సాయి మహిమ చూసి ధన్యుడైపోయాడు చాంద్ పాటిల్ తన గుర్రం బిజిలీతో పాటు. అప్పట్నుంచి అతను సాయికి భక్తుడైపోయాడు. చెప్పండి, సాయినాథ్ కి జై. చాంద్ పాటిల్ ముసలివాడైపోయాడు. వయసు కారణంగా అతని కంటి చూపు కూడా మందగించింది. ఒకరోజు పాటిల్ గారిని కలవడానికి వచ్చాడు సకారాం అనే ఒక వ్యక్తి. ఎంతో నిండు మనసుతో అతనికి ప్రణామాలు చేశారు. చెప్పాడు, తన ఎద్దు పోయిందని, చాలా వెతికాను కాని ఎక్కడా దొరకలేదని. ఆ మాట వినగానే చాంద్ పాటిల్ పెదవుల పైన ఒక చిరునవ్వు విరిసింది. ఎందుకంటే అప్పుడు చాంద్ పాటిల్ మధ్యలో సాయి మెదిలారు. అప్పుడు ఆయన సకారాంని తీసుకుని వెళ్లాడు ద్వారకామాయికి. ఆయన చెప్పాడు ఒక ఉపాయం, తన ఎద్దు ఎలా దొరుకుతుందో అని. కాని దిలావర్ వైఖరి పాటిల్ కి మింగుడు పడలేదు. అతను తలాడించి దిగులుగా తన ఇంటి వైపు నడవసాగాడు. దారిలోనే కనిపించాడు అతనికి తన సాయి. సాయి తన మహిమతో పోయిన ఎద్దుని తిరిగి రప్పించారు. చాంద్ మళ్ళీ తిరిగి వెళ్లాడు దిలావర్ అలీ దగ్గరికి. వెళ్లి అతనితో చెప్పాడు సాయి మహత్యం ఏమిటో అని. అప్పుడు దిలావర్ అనుచరులు ఒక ప్రమాదకరమైన పథకం పన్నారు. చాంద్ని ఒక ఎత్తైన శిఖరం దగ్గరికి తీసుకుని వెళ్లారు. అనుచరుడు చాంద్తో అంటాడు, నీ భక్తికి రుజువు చూసుకో అని. లోయలోకి దూకేసై సాయిని ప్రాణాలు ఎలా కాపాడతాడో చూస్తా అని చాంద్ పాటిల్ చిరునవ్వుతో అన్నాడు. ఓం సాయిరామ్ అని. చాంద్ పాటిల్ ఎటువంటి భయం లేకుండా లోయలోకి దూకేశాడు. కాని పడుతూ పడుతూ గాలిలోనే ఆగిపోయాడు చాంద్ పాటిల్. ఎందుకంటే ఒక మబ్బు తునక ఆయన ప్రాణాలు కాపాడింది. మబ్బు తొలగిపోయాక చూస్తే అక్కడ సాయి హస్తం ఉంది. సాయి రుజువు చేసుకున్నారు ఆయన తన భక్తుల చెయ్యి వదలరని. నెమ్మది నెమ్మదిగా చాంద్ తన కళ్ళు తెరవగానే అక్కడ ఆయనకు కనిపించింది మళ్ళీ అక్కడ ఒక పెద్ద వెలుగు. ఆ వెలుగులో సాయి కనిపించారు చిరుమందహాసంతో. చాంద్ భక్తితో రెండు చేతులు జోడించాడు తన శిరస్సు వంచి. అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది సాయినాథుని నామం. సుఖంలో దుఃఖంలో జపిస్తూనే ఉందాం. ఓం సాయిరామ్.
భలే అద్భుతమైన కథ వినిపించావమ్మా నువ్వు. తృప్తిగా ఉంది తల్లి. సాయిబాబా లీలల్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించావంటే నువ్వు ఆ? నీ కళా నైపుణ్యానికి దిష్టి తగలకూడదు. మీరిక్కడ వెనకెందుకు వచ్చారు? అక్కడ నాకంటే ఎక్కువ మీ కష్టమే ఉంది. భూమి, కష్టపడటం అయిపోయింది. ఇప్పుడు ఫలితం తీసుకునే సమయం. ఇవిగో 50 రూపాయలు, మీ ఇద్దరి యొక్క ఈ రోజు సంపాదన. ఇదంతా మీ నమ్మకం వల్లే సాధ్యమైంది. మీరు మాకొక అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. తదుపరి కార్యక్రమం కూడా తొందరగానే చేద్దాం. మీరిద్దరూ ఏర్పాట్లు చేసుకోండి. కాదు, ఇది మనమిద్దరం కష్టపడిన సంపాదన. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు భూమి. చీర చాలా బాగుంది. ఇదిగో వదినా, గాజులు. మీకు చాలా ఇష్టం కదా? భూమి, నువ్వు బాధపడకమ్మా. నువ్వేమీ కావాలని పగలగొట్టలేదుగా గాజులు. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిద్దువు గాని. అత్తయ్య గారు తెలుసా, ఈరోజు సాయి కూడా అక్కడికి వచ్చారు మా కార్యక్రమం చూడ్డానికి. ఇంకా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు కూడా. నిజంగానా? ఇంకా ఏమన్నారమ్మా ఆయన? చెడు కాలంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, కానీ మంచి కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఇదంతా సాయి దయ వల్లే జరిగిందిగా. అందుకే నేను అనుకుంటున్నాను, ఈయన నేను కలిసి సాయిని కలిసి వద్దామని. ఆహా, తప్పకుండా వెళ్ళండి. అన్నా, ఆగండి. మీరిక్కడే ఉండండి. నేను సాయి కోసం పళ్ళు తీసుకొని వస్తాను. శబాష్ శివ, నువ్వు ప్రాణాలకు తెగించి పిల్లాడిని కాపాడు. శబాష్ బాబు. శివ, చాలా మంచి పని చేసావు బాబు. చాలా సాహసం చేసావు నువ్వు. పద. సాయి, మీరు తలుచుకుంటే ముందే వచ్చే గుర్ర బండిని ఆపుండేవారు. కానీ నాకు తెలుసు మీరెందుకు ముందే రాలేదో. ఎందుకంటే ఆయనకి జనాల ప్రశంసలు లభించాలని. నువ్వు చేసింది కూడా అదేగా తల్లి. ప్రమాదం తప్పింది నీ కారణంగా, కానీ తీరా ప్రశంసల వంతొచ్చేసరికి నువ్వు శివాని ముందు పెట్టావు. ఘనతంతా అతడికే ఇప్పించావుగా. లేదు సాయి, ఆ పిల్లాడి ప్రాణం నిజంగా ఆయనే కాపాడారు. భూమి, నీవు గనక సరైన సమయానికి నీ సమయస్ఫూర్తిని ఉపయోగించి శివాని అప్రమత్తం చేయకపోతే అప్పుడు శివ ఏమీ చేసేవాడు కాదు. ఏదైతే జరుగుతుందో అది అతడికి తెలియనే తెలీదు. కాని జనులకు కేవలం శివ సాహసమే కనిపించింది, నీ సమయస్ఫూర్తి కనపడలా. కాని ఎవ్వరికీ కనిపించకపోతే మాత్రం నీ వంతు పాత్ర శివ కంటే తక్కువవుతుందా ఏంటి? జీవితంలో చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది భూమి. ముందు ఎవరు ఉంటే జనాలకి కేవలం వాళ్లే కనిపిస్తారు. అలాంటప్పుడు వెనకాల ఉండే వాళ్లకి హీనభావన కలగవచ్చు. భార్యాభర్తలు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కనిపించడం లేదో వాళ్లని వాళ్లు తక్కువగా భావించుకోకుండా వాళ్లక్కూడా అదే గౌరవం దక్కేలాగా ఏదైతే రెండో వాళ్లకి దక్కుతుందో, లేకపోతే లేనిపోని అపార్థాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు ఇద్దరూ ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జీవితంలో కూడా అలాగే మీ పనిలో కూడా. మీరు బాధపడకండి సాయి, మా మధ్య ఎప్పుడు అపార్థాలు పుట్టనే పుట్టవు. ఇంతకు ముందు అలా అవ్వలేదు, ఇక ముందు కూడా అవ్వదు. సాయి మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు.
మిగతాది తర్వాత చెప్తాను. రాముడు మీకు మేలు చేయాలి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. భూమి గారు, నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో అడిగితే తెలిసింది మీరు ద్వారకామయ్య వచ్చారని. తుకారం గారు సందేశం పంపించారు, మిమ్మల్ని గ్రామ గ్రామానికి వెళ్లి బొమ్మలాట ప్రదర్శించాలని. అలాగే. మీరు రాత్రంతా మేలుకొని వీటిని తయారు చేశారా? నేను కూడా తొందరగా తయారైపోయి అభ్యాసం చేస్తాను. రేపు సాకూరిలో కార్యక్రమం ఉంది. అంతా సవ్యంగా జరిగిపోవాలి. ఇప్పుడైనా చూడడం లేదు. డబ్బులు తీసి దాచిపెడతాను. భూమి, ఒకసారి ఇక్కడికి రా. నువ్వైతే నీ కుటుంబం పేరు వెలుగులోకి తెచ్చావు భూమి. షిరిడీ బయట ఏ గ్రామాల్లో నువ్వు బొమ్మలాట ప్రదర్శన చేశావో మేము అన్ని చోట్ల ప్రశంసలు విన్నాము. చాలా విజయం సాధించావు నువ్వు. మళ్ళీ ఇంకొకసారి రుజువు చేశావు నువ్వు. అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని. కానీ నేను ఒంటరిగా ఇక్కడ చేశాను ఇదంతా. ఎంతైనా బొమ్మలు లేకుండా ప్రదర్శన సాధ్యమవుతుందా? ఆయన లేకుండా నా కథ రసవత్తరం ఎలా అవుతుంది? నా భర్త కళ, ఇంకా ఆయన ప్రతిభ నా కథకి ప్రాణం పోస్తాయి. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీకు తెలుసా, వాళ్ళందరూ భూమిని తెగ పొగుడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఇంత విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఎవరైతే జనాల కళ్ళ ముందు ఉంటారో ప్రశంసలు వాళ్ళకే దక్కుతాయి. జనాలనుకుంటున్నారు భూమి కథలు చెప్తుంది కాబట్టి కష్టం అంతా కూడా తానే చేస్తుందని. జనాలకి వాస్తవం తెలీదు. ఈ కథలు బొమ్మలు లేకుండా, చిత్రకారుడు లేకుండా సాధ్యం కాదని. కానీ నాకు తెలుసు నువ్వు ఎంత ప్రతిభాశాలివో. నాకు నా తమ్ముడి పైన గర్వంగా ఉంది. కానీ లోకమంతటికి నేను ఇది చెప్పగలిగితే బావుండు. నువ్వు ఎంత కష్టపడతావో నేను కూడా సంతోషించేదాన్ని, జనాలు నిన్ను కూడా ప్రశంసిస్తే గనక. కాని ఏం పర్వాలేదులే, కనీసం భూమికైనా పేరు వస్తుంది కదా. ఈరోజు ఏ కార్యక్రమం లేదా మీకు? లేదు, ఇప్పుడు తదుపరి కార్యక్రమం రేపుంది మాకు. కానీ వదినా, అది మీకు కానుకివ్వాల్సి ఉందిగా, అది ఇవ్వడానికే వచ్చాము. ఎలాంటి బహుమతి తెచ్చానంటే అది విరిగేది కాదు.
సరే వదినా, ఇక మేం వెళ్ళొస్తాము. బొమ్మల కోసం కొన్ని సామాన్లు కొనడానికి బజారుకు వెళ్ళాలి. అదృష్టవశాత్తు ఇద్దరు ఉప్పు నిప్పు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. రోజంతా భార్య సనుగుడు ఎప్పుడు అంతమయ్యేదే కాదు. భర్త చెవులు చిల్లులు పడేలా అరిచేది. అంటే ఈ లెక్కన వీళ్ళు ఇద్దరు లోకమందరి ముందు నన్ను అవమానించటానికి నాలాంటి బొమ్మనే తయారు చేసుకుని అందరికీ నాకదే చెప్పుకుంటూ తిరుగుతున్నారా? ఈసారైతే వీళ్ళు అచ్చ నాలాగే కనిపించే బొమ్మనే తయారు చేశారు. వీళ్ళకెంత ధైర్యం! నా బొమ్మ నాకే ఇవ్వటానికి వచ్చారు. ఇది మీ అన్నయ్య కష్టం, అతని ప్రేమ కూడా. ఇంకా అతను నీకు ఇచ్చింది కేవలం ఒక్కటే కాను కాదు. వైశాలి, వాళ్ళు నీకోసం ఏదైనా మంచి చెయ్యాలనుకుంటున్నారు. కానీ నువ్వు నీ మనసులో ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నావు. ఆ అభిప్రాయంతో స్వయంగా నీకు నువ్వే నష్టం చేసుకుంటున్నావు. అలాగే జరుగుతుంది ఎప్పుడైతే మనం మనసులో ఈర్ష్యకి చోటిస్తామో. ఇదంతా వాళ్ళిద్దరి నాటకం. ఈ విచ్చి వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. భూమి సంపాదిస్తుందని, నేను సంపాదించనని. భూమి నన్ను కించపరచాలని చూస్తూ ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను వైశాలి, ప్రతి స్త్రీ కూడా అంత హక్కు ఉండి తీరాల్సిందే, ఎంతైతే పురుషులకి ఉందో. కానీ ఒకవేళ నీ పరిస్థితి మారాలని నువ్వు కోరుకుంటే అప్పుడు ముందు నువ్వు నీ మనసు మార్చుకోవాల్సి ఉంటుంది. మనసులో నమ్మకాన్ని మరియు సహనాన్ని నింపుకో, అంతేకాని అసూయని ఇంకా ద్వేషాన్ని కాదు. అయినా నువ్వు పనిచేయకపోవటంలో భూమిదేం తప్పులేదుగా. కాని నీలోని అసూయ ఆమెను నీకు శత్రువుని చేసింది. ఈ అసూయ నీ సొంత వాళ్ల జీవితాలని కూడా నాశనం చేస్తుంది. ఈ తప్పు చెయ్యొద్దు వైశాలి. నీకేం కావాలో అది నీకు దొరుకుతుంది. నీకు సంతోషం అప్పుడే దొరుకుతుంది ఎప్పుడైతే నీవు ఇతరుల సంతోషానికి సంతోషించటం నేర్చుకుంటావో. ఆ పైన అల్లా మాలిక్. ఒకవేళ తాత్యా తన చేతులతో గాలిని ఆపకపోతే అప్పుడు ఈ దీపం వెలిగేది కాదు. అదే విధంగా భూమి ఎదుగుదలలో అందరికంటే ఎక్కువ భాగస్వామ్యం శివదే. అతను మనకి కనిపించడు, కానీ శివ భాగస్వామ్యం లేకుండా భూమి తోలుబొమ్మలాట అసంపూర్ణమే. బోలో బజరంగ్ బలీకి ఎక్కడున్నాడు ఈయన? ఈ గౌరవం ఈయనకు కూడా దక్కాల్సుంటుంది. ఇదిగో మీరంతా వినండి, కలెక్టర్ గారు మన భూమికి సన్మానం చేస్తారు. స్వయంగా వచ్చి చూడు, నా వెంటరా. ఇక్కడ ఇంత పెద్ద సన్మానం జరుగుతుంది. కలెక్టర్ గారు స్వయంగా భూమికి సన్మానం చేస్తున్నారు. కానీ నాకు సంతోషంగా అనిపించటం లేదు. భూమి నిన్ను ఈ సమయంలో కూడా వేదికపైకి పిలవలేదు. బహుశా నువ్వు నా తమ్ముడివిగా, అందుకే నాకు ఎక్కువ బాధగా ఉందేమో. కానీ కష్టమైతే మీ ఇద్దరిది కదా. పోనీ షిరిడీలో అయితే అందరికీ చెప్తూ ఉండేది నువ్వు లేకపోతే ఏమీ చేయలేకపోయేదని. కానీ ఇక్కడ నీ పేరు కూడా ఎత్తలేదు. బహుశా అక్కడ ఘనతంతా ఒక్కతే తీసుకోలేకపోయేదేమో. కానీ ఇక్కడ నువ్వు ఎవరికి తెలియదుగా. అందుకే
ప్రశంసలన్నీ ఒక్కతే పోగేసుకుంటుంది. లేకపోతే తుకారం గారు నిన్ను వేదికపైకి ఖచ్చితంగా పిలిచేవారు, కలెక్టర్ని పరిచయం చేసేవారే. నువ్వు ఏం చెప్పలేవు కదా ఈ పనులన్నీ నువ్వే చేశావని. ఈ విషయాన్ని లాభం చేసుకుంటుంది భూమి. తుకారాం, నేను వెళ్తాను. తన బొమ్మను చేసి పెట్టుకుంది ఆ భూమి నిన్ను. ఇది మొత్తం ప్రశంసలు కొట్టేయటమే కాదు, తన కోసం డబ్బులు కూడా దాచుకుంటుంది. మొన్న నేను ఏదైతే చూశానో అది సరైన సమయం చూసుకుని శివకి చెప్పి తీరాలి. ఎవరైనా ఏమైనా అన్నారా మిమ్మల్ని? మీరు ఈ రోజు జరిగిన సన్మాన పురస్కారం గురించి చింతిస్తున్నారా? ఇవన్నీ వదిలేయండి. రేపు మనకి పుత్నంగావ్లో కార్యక్రమం ఉందిగా, దానిలో మీరు పొగతో మేఘాలను సృష్టించాలి, తర్వాత వర్షం కూడా కురిపించాలి. ఒకసారి అభ్యాసం చేద్దామా? అభ్యాసం. రండి, లోపలికి వెళ్లి అమ్మ నాన్నలతో కలిసి తిందాం. అత్తయ్య మావయ్య గారు ఇప్పుడే ఖండోబా ఆలయానికి వెళ్లారు. సరే, ఏం పర్వాలేదు, మీరిద్దరూ తినండి. వదినా, మీరు ఆయనకు పెట్టండి ముందు. నేను అభ్యాసం చేసుకోవాలి. నేను తర్వాత అత్తయ్య గారు మావయ్య గారితో పాటు తింటాను. సరే అయితే. శివ, నీకు బొబ్బట్లంటే చాలా ఇష్టం కదా, పద. అరే, నేను ఎంతో కష్టపడి చేశాను, పద. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నేను నీకు నా చేత భోజనం తినిపించేదాన్ని. నాకు తెలుసు నువ్విప్పుడు పెద్దవాడివైపోయావు, కానీ నాకు మాత్రం నువ్వెప్పుడు నా ముద్దుల తమ్ముడిగానే ఉంటావు. అన్నట్టు శివ, నేను ఇక్కడి నుంచి బజారుకు వెళ్ళాలి కొన్ని ఇంటి సామాన్లు తీసుకోవటానికి. ఈ బొబ్బట్లు మూటగట్టే హడావిలో నేను డబ్బులు తేవటం మర్చిపోయాను. నువ్వు ఇప్పుడు నాకు 5 రూపాయలు అప్పుగా ఇవ్వు. నేను రేపు ఉదయం వచ్చి నీకు తిరిగిచ్చేస్తాను. డబ్బులు లేవా? ఎందుకు అబద్ధాలు ఆడతావు? నాకు తెలుసు, నువ్వు నీ సంపాదన మొత్తాన్ని అమ్మకిచ్చేస్తావు. కానీ భూమి కొంత డబ్బు విడిగా దాచిపెడుతుంది కదా, నేను ఆ డబ్బుని ఇవ్వమని అడుగుతున్నాను. నువ్విప్పుడు నీ సొంత అక్కతోనే అబద్ధాలు చెప్తావా? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. భూమి నగల పెట్టెలో డబ్బులు విడిగా పెడుతూ ఉండగా మీరిద్దరూ ఏదైతే సంపాదిస్తున్నారో దానిలో నుంచి దాచిపెడుతుంది. అంటే నీ ఉద్దేశం నేను నీతో అబద్ధం చెప్తున్నానా? నీకు ఇది ఎలా తెలియలేదు? అయినా భూమి నీ దగ్గర ఈ విషయం ఎందుకు దాచింది? నువ్వు తనకి భర్తవి. ఇది చాలా తప్పు. కొంపదీసి ఇలాగని చేస్తుందా? ఈ మా ఇంటి పక్కన ఒక ఆవిడుండేది. ఆమె తన భర్తతో విసిగెత్తిపోయింది. అందుకని ఆమె డబ్బులు దాచేసుకుంది. ఇక ఎప్పుడైతే ఆమె చాలా పెద్ద మొత్తం డబ్బు జమ చేసిందో అప్పుడు ఆ డబ్బు అంతా తీసుకొని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.